ఏఈఓ గారు సెలవు పెట్టారు. ప్రజెంట్ పరిస్థితిలో ఏంటంటే బ్యాంకర్స్ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏఈఓని అప్రోచ్ చేయాలి. తర్వాత ఇప్పుడు బ్లాక్ బుక్ చేసే తర్వాత ఇన్సూరెన్స్ ఉంది, అది పెద్ద ప్రాబ్లం. తర్వాత మా ఏడీఏ గారికి 2-3 టైమ్స్ విరమించుకున్నా కూడా రాలేదు. కాలాలు వేసి ఉంటుంది. 4 గ్రామాలు దీని మీద ఈ రైతు పేరు మీద ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ పశువు బీజేపీ పార్టీ ఈ సమస్య ఎందుకంటే సరే ఇవన్నీ ఉంటున్నాయి. ఖమ్మం నుంచో, కొత్తగూడెం నుంచో, మరిపేట నుంచో వస్తున్నాయి. కానీ ఇక్కడే ఆర్ఎంపీ జబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క ఖమ్మం హాస్పిటల్ పోతే 25 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సెటిల్మెంట్ చేసుకుంటాం. పశు వైద్య అధికారి ఇద్దరు ఈరోజు భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు సమస్యలపై ఈరోజు గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ప్రథమంగా ఆరోగ్య విషయంపై మన మండలంలో విపరీతమైనటువంటి జ్వరాలతోని ప్రజలు బాధపడుతున్నప్పటికీ వైద్యాధికారులు కనీసం గ్రామాల్లో నామమాత్రపు పర్యటనలే పెట్టి క్షేత్రస్థాయిలో ఉండకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసి చూడనట్లుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపై అక్కడ స్థానికంగా ఉండాలనే చెప్పే అంశం మీద ఒకటి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా మన మండలంలో 10,000 ఎకరాలు పైగా మిర్చి తోటలు వేసేటటువంటి మండలం మంది. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క రైతు సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వ్యవసాయం ఆధారపడినటువంటి మండలంలో హార్టికల్చర్ అధికారి మన మండలానికి లేకపోవడం రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు. రైతులకు సూచనలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా మండలంలో పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విస్తృతస్థాయి అధికారి మండలంలో ఉండేటట్లుగా చూడాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంతేకాకుండా మన మండలంలో పశువులు వేల సంఖ్యలో ఉన్నాయి. పశు ఆధారిత వ్యవసాయం చేసేటటువంటి గ్రామీణ ప్రాంతాలు అంతా గ్రామీణ ప్రజానికం ఉంది. కాబట్టి గత 2 సంవత్సరాలు బట్టి మన మండలంలో పశు వైద్యాధికారి కనీసం లేకుండా పోయాడు. ఆ విషయంపై పశు వైద్యాధికారిని నియమించాలని చెప్పేసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అంతేకాకుండా అన్నారుగూడెం గ్రామంలో రైతు వేదిక ఉన్నప్పటికీ కూడా ఈ రైతు వేదిక కింద అన్నారుగూడెం, గోపాలపేట, బాలపేట, నరసింహరావుపేట 4 గ్రామాలు ఆధారపడి ఉంటున్నాయి. కానీ రైతు వేదికలో ఏఈఓ గారు ఉండలేదు. ఏఈఓ గారు సెలవు పెట్టి వెళ్ళిపోవడంపై కనీసం ఇన్ఛార్జి ఏఈఓ గారు కూడా పెట్టడం లేదు. ఆ విషయంపై ఏఈఓ గారికి, ఏడీఓ గారికి పలుమార్లు విన్నవించుకున్నప్పటికి కూడా ఇంతవరకు ఏఈఓ గారిని నియమించలేదు. ఈరోజు ఆ విషయంపై కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించి తక్షణమే ఇవి అమలయ్యేటట్టు చేస్తారని చెప్పేసి వారు మాట ఇవ్వటం జరిగింది.